హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకతీయ నిర్మాణాలను కూల్చి ఆ శిథిలాల మీద నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడటానికి ఈ ప్యాలెస్ వచ్చేసి సైనికుల కర్మాగారము, అలాగే సైనికుల యొక్క ఆయుధాలను దాచిపెట్టే ప్రదేశం లాగా ఉంటుంది. అలా అనుకుంటే మీరు కూడా నాలాగే పప్పులో కాలేసినట్టే. కాకతీయులు వరంగల్ సామ్రాజ్యాన్ని పాలించేటప్పుడు వరంగల్లో చాలా నిర్మాణాలను చేపట్టారు. అలా నిర్మించిన వాటిలో 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, అలాగే ఈ కుష్ మహల్ కూడా ఉంది. కాకతీయుల పాలన అనంతరం వరంగల్ని పాలించినటువంటి ముస్లిం పాలకులు ఆ కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఎన్నో కట్టడాలను కూల్చివేయడం జరిగింది. అలా కూల్చివేసిన వాటిలో 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, అలాగే ఈ కుష్ మహల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాలెస్ ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కుష్ మహల్ ప్రాంతంలో కాకతీయుల సామ్రాజ్యంలో ఒక ప్యాలెస్ ఉండేదని చరిత్ర చెబుతుంది. ఆ ప్యాలెస్లో కాకతీయులు ప్రజా దర్బార్ నిర్వహించేవారని చరిత్ర చెప్పడం జరిగింది. 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలనలో ఈ కుష్ మహల్ నిర్మించబడిందని కొందరు చెబుతున్నారు. అలాగే మరికొంతమంది ప్రకారం దీనిని 15వ శతాబ్దం చివరలో కుతుబ్ షాహీ రాజవంశం నియమించినటువంటి అప్పటి వరంగల్ గవర్నర్ షితాబ్ ఖాన్ నిర్మించారని చెబుతున్నారు. ఆ కారణం చేత ఈ ప్యాలెస్ని షితాబ్ ఖాన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తున్నారు. అప్పటి గవర్నర్ అయినటువంటి షితాబ్ ఖాన్ తన యొక్క పరిపాలనను ఈ ప్యాలెస్ నుంచే చేపట్టడం జరిగింది. ఈ మహల్కి ముందు భాగంలో చాలా విరిగిపోయినటువంటి విగ్రహాలు మనం గమనించవచ్చు. అలాగే మనం లోపలికి వస్తే సుమారుగా డజన్కు పైగా చిన్న చిన్న విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ మహల్కి పక్కనే ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్లోని నాశనం చేయబడ్డటువంటి స్వయంభు దేవాలయం యొక్క శిథిలాలను ఈ మహల్లో అమర్చడం జరిగిందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మహల్లోని మధ్య భాగంలోనే ఉన్నటువంటి నేలపై ఒక కుంటలో నీళ్లు ఉండేవని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. బట్ ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఆ కుంటలో వాటర్ మాత్రం లేవు. ఈ మహల్ యొక్క ఆర్కిటెక్చర్, అలాగే ఈ మహల్కి ఉన్నటువంటి వెంటిలేషన్ వలన బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఈ ప్లేస్ను విజిట్ చేసినట్లయితే మీరు కూడా ఈ యొక్క ఫీల్ను ఎంజాయ్ చేయవచ్చు.